చూడండి, నీరా ఇది ఆరోగ్యానికి మంచిది. వాచ్ తీసుకుపోలే, రేపు షోగా దావత్ కట్టుకోపోలే. వాచ్ తీసుకుపోలే, రేపు షోగా దావత్ కట్టుకోపోలే. నెక్స్ట్ సెకండ్ పర్సెంట్ వచ్చేసి కరేషువా ఏమో శ్రీకాంత్ టార్గెట్ ఈజీగా రీఛార్జ్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పర్ఫార్మెన్స్ అయితే నా నుంచి అయితే ఓకే. ఏం కాలే, చెక్కు ఎదరలే, మనిషి ఎట్లుండో అట్నే ఉండు. ఇప్పుడు చూసి చూపించుకుని చెప్పారా ఈ చూస్తే ఒక నిమిషంలోనే కంప్లీట్ చేసేటట్టుండు. ఎన్ని సెకండ్లు అయింది? 19 సెకండ్లలో 3 గ్లాసులు కంప్లీట్ చేసిండు. జరైనా పోయి టాయిలెట్ పోయినట్టేనా బాగా మిల్క్ చూపించుకురా. హలో కాకా, దిస్ ఈజ్ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఈత చెట్టు నీరా. ఓకే, ఈ ఛాలెంజ్ ఏంటంటే 3 minutes లో 9 గ్లాసులు తాగాలి. ఎవరైతే ఫాస్ట్ తాగుతారో వాళ్ళు విన్నర్. తక్కువ టైంలో తాగిన వాళ్ళకి ప్రైజ్ మనీ. విన్నర్ ప్రైజ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ వాచ్. ఈ వాచ్ 2000 రూపాయలు. ఇప్పుడే ఆన్లైన్ అమెజాన్ లో బుక్ చేసిన. నిన్న బుక్ చేసి రోజు వచ్చింది. ఇందులో ఓవర్ గెలుచుకుంటే అవకాశం ఎవరుకుంటుంది. వాచ్ ఇట్లా సూపర్ ఉంటుంది. ఒకసారి క్లోజ్ రండి. కాకపోతే ఇది స్మార్ట్ వాచ్ కాదు, నెక్స్ట్ స్మార్ట్ వాచ్ ఇట్లా పెడతాం ఫ్యూచర్ లో. ఓకేనా? 2000 ఇది. ఓకే, అర్థమైందిగా గేమ్. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఎవరు ఫస్ట్ తాగుతారు అనేది మన రెగ్యులర్ ప్రాసెస్. నెంబర్లు వేసుకోవాలి. ఎవరు ఫస్ట్ తాగుతారు అనేది ఈ రోజు మహేంద్ర అన్నకి ఇస్తున్నా. కాకపోతే ఈ రోజు ఛాలెంజ్ లో నేను ఆడతలేను, ఈ 5 ఆడుతున్నారు. ఎందుకంటే నేను కట్టి పోటీ ఇవ్వట్లే కాబట్టి వీళ్ళందరూ మొత్తుకుంటున్నారు. వేస్ట్ అని వద్దంటున్నా. అందుకే ఈసారి గట్టి పోటీ వీళ్ళకి ఇస్తున్నా. ఓకే, నెంబర్లు ఇస్తున్నా. ఇది శ్రీకాంత్, ఇది కర్రశివ, ఇది కాళశివ, ఇది మహేందర్ రెడ్డి, ఇది శివ. ఓకే, నెంబర్లు అయిపోయినాయి. ఓకే, నెంబర్ లో కొంచెం చేంజ్. లాస్ట్ నుంచి ఫస్ట్ ఆడుతున్నాం ఈసారి. 5th, 4th, 3rd, 2nd, 1st. అంటే ఫస్ట్ శ్రీకాంత్ అని ఆడతాడు, సెకండ్ శివ, 3rd మళ్ళీ ఆయన ప్లేస్ ఆయనకి ఉంటది, 4th మహేందర్ అన్న, 5th రాండి గాడి. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మన మొదటి పర్సన్ వచ్చేసి శ్రీకాంత్. ఇప్పుడు 3 నిమిషాలలో 9 గ్లాసులు తాగాలి. ఓవర్ తక్కువ టైంలో తాగితే వాళ్ళు విన్ను. చూద్దాం ఎంత వాంతింగ్ అని నేనే గెలుస్తా అనుకుంటుండే. మన ప్రైజ్ మన్ కోసం అయినా పోరాడుతుండు. వాచ్ లేదు ఇప్పటి వరకు, అతనికి వాచ్ లేదు. ఆ వాచ్ 2000 వాచ్ పెట్టుకొని పోదామని చూస్తుండే. ఏమంటారు, వాచ్ తీసుకుపోలే, రేపు షోగా దావత్ కట్టుకోపోలే. వాచ్ తీసుకుపోలే, రేపు షోగా దావత్ కట్టుకోపోలే. నేను ఓకే. చూడండి, నీరా ఇది ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలో స్టోన్స్ వస్తే లేజర్ ట్రీట్మెంట్ రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు వస్తే కళ్ళు తాగమని చెప్తారు. అందుకనే సీజనల్ గా ఇది సీజనల్ టైంలో తాగితే చాలు, నీ కిడ్నీలు ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయి. డాక్టర్ల దగ్గర పోయి డబ్బులు పెట్టే బదులు 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది బాటిల్. 50 సెకండ్లలో 4 గ్లాసులు తాగిండు. ఎట్లుంది? కడుపుతుందిరా. ఏది ఉబ్బినా తాగాలి. నన్ను ఒక్క ఛాలెంజ్ కూడా పిలుస్తలేరు అని చెప్పిండు. పిలిచిన అంటే మీ ప్రైజ్ మనీ వదులుకున్నట్టే అన్నాడు. పూర్తిగా తాగాలి. తాగి ఏ పనైనా ఫోకస్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఇది 3 months 4 months ఉంటది. అట్లున్నది. టైం కూడా తాగాల్సిందే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇది హెల్త్ కు మంచిది. తాగండి. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండిరా. లేదు, పోనిక లేదు. కొంచెం సగం అన్న తాగు. నువ్వు టార్గెట్ సెట్ చేసి పెట్టాలి కానీ టార్గెట్ తక్కువ చేసి పెట్టట్లా. 9 అవి లెక్క పెట్టుకో. నాకిట భయం అవుతున్నాయి రా కొంచెం. 8 7 6 5 4 3 2 గెలుపు మనదే. గెలుపు మనదే. ఇవే తగ్గించుకుంటే మంచిది. శ్రీకాంత్ వచ్చి 3 నిమిషాలలో 8 ఆయన రాలేకపోయాడు. నెక్స్ట్ సెకండ్ పర్సెంట్ వచ్చేసి కరేషువా ఏమో శ్రీకాంత్ టార్గెట్ ఈజీగా రీఛార్జ్
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శ్రీకాంత్ టార్గెట్ ని ఈజీగా రీచ్ అవుతా అని చెప్తుండు. శ్రీకాంత్ ఎందుకు ఇక సరే ఇది కూడా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సెకండ్ పర్సన్ వచ్చేసి కరేశివ. నా టార్గెట్ ని ఈజీగా బీట్ చేస్తా అని చెప్పిండు. ఇక చూస్తా ఆయన కూడా ఎంతనో. సరే ఒక మన ఆల్ ది బెస్ట్ శివ. 9 గ్లాసులు రెడీ పెట్టినా ఎన్ని కథ పెట్టాలి 9 గ్లాసులు అంతే. ఓకేనా రెడీయా 9 glasses 3 minutes. స్టార్ట్ గో. కొబ్బరి లేకలేరా మంచిగా సూపర్. పోతుంది 1 2 3 అట్నే పోతుంది ఈజీగా. ఇది ఎంత అనుకుంటాం ఒక్కటి ఉంచుదానా డే పోసలేదరా వచ్చాం నాకు దాకే మరి పర్ఫార్మెన్స్ అయితే నా నుంచి అయితే అయితే ఓకే నుంచి అవుతారా నీ నుంచి అవుతుంది. 1 minute శివ 4 తాగుతుండు శివ. అంటే కడుపు పోతుందా ఎట్లా ఉంటుంది పరిస్థితి? రేపు వస్తే తాగుతా. రేపు వస్తే నాది ఇంకా రాలే. ఒక గ్యాప్ వస్తే ఇంకా 2 పోతాయి కానీ గ్యాప్ వస్తలేదు. నీది కూడా చూద్దాం జరిసేపు ఆగు. దగ్గరకు వచ్చింది. అలాగే ఓవర్ తాగాడు. పొద్దుగాల తినరాలే మెయిన్ రీజన్. నేను తినొచ్చినాను. కడుపు కాలు తింటే పడదే పడదు. మన 10 minutes పడలే. ఓకే విన్నదాను 3 నిమిషాలలో 5 కంప్లీట్ చేసినావు. మన థర్డ్ పర్సన్ వచ్చేసి శివలిస్తున్నారు. మొన్న బాదం మిల్క్ చేసినప్పుడు సునాయాసంగా 10 తాగిండు. ఏం కాలే. చెక్కు ఎదురలే. మనిషి ఎట్లుండో అట్నే ఉండు. ఇప్పుడు చూపించుకుని చెప్పారా అందరి ముందు పరుగు ఏం లేదు కానీ స్టమక్ అప్సెట్ అయింది అంతే. ఇప్పుడు శ్రీకాంత్ ఫస్ట్ పొజిషన్ ఉండి ఇప్పుడు 7 తాగి ఫస్ట్ పొజిషన్ రావాలంటే 8 తాగాలి కానీ శ్రీకాంత్ బీట్ చేస్తాడు. నెక్స్ట్ మహేందర్ రెడ్డి ఉండు. ఇప్పుడు ఏంది స్టార్ట్ చేద్దాం. రెడీయా? యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడెప్పుడు అనే ఆతృతతో ఉండు. ఆల్ ది బెస్ట్ అన్న. శ్రీకాంత్ నీ టార్గెట్ ని బీట్ చేస్తాడు అనుకుంటున్నావా? చేస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగానే కుండ తాగుతాడు. అయితే శివ ఏంటంటే డైట్ మెయింటైన్ చేస్తుండు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నీరా ఎక్కువనే తాగుతాడు. ఇంకా ఇప్పుడు 3 కంప్లీట్ అయినాయి. ఇంకా బండి కొంచెం స్లో అవుతుంది. బండి బాగానే పోతుంది హైవే మీద పోయినట్టు. 1 minute కంప్లీట్. 5 కంప్లీట్ చేసి నిమిషంలో 5 కంప్లీట్ చేసిండు. దగ్గర ఉండి నా మీద ఏం లేదు ఇంకా శివగాడు ఒక 2 minutes కథం చేస్తాడా? పెట్టేస్తాడు. ఆడ విజేత ముందు ప్రకటించాడు. ఏంది ఇది? 30 seconds అయితే శివ లాస్ట్ ఒకటే ఉంది. దీని ఎఫెక్ట్ మరి రేపు ఏమన్నా ఉంటుందా? సరే ఎంతసేపు అయింది మహేంద్ర రెడ్డి? 140 అవుతుంది. అంటే నిమిషం 40 సెకండ్లు అయిందా? ఓకే రైట్. 9 గ్లాసులు 1 నిమిషం 45 సెకండ్ల కంప్లీట్ చేసిండు. చూడండి ఫ్రెండ్స్ 10 గ్లాసులు తాగిండు. తర్వాత తన అవస్థలు చూడండి. అస్తవ్యస్త గురైండు. ఇప్పుడు మన 4th పర్సన్ వచ్చేసి మహేందర్ రెడ్డి. ఇప్పుడు శివ 1 నిమిషం 45 సెకండ్లలో 9 గ్లాసులు కంప్లీట్ చేసిండు. ఇప్పుడు మహేందర్ రెడ్డి 9 గ్లాసులు కంప్లీట్ చేయాలంటే 1 నిమిషం 44 సెకండ్లలో కంప్లీట్ చేస్తే మహేందర్ రెడ్డి విజేత. చూసుకోండి కొట్ట పాయింట్ లూజ్ చేసుకుంటుండు. ఆ గుండి కూడా తీసిండు పాయింట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? చూద్దాం మరి శివన్ బీట్ చేస్తాడా చేయడా. వీళ్ళిద్దరికే ఉంటుంది గట్టి కాంపిటీషన్. తగ్గాఫారు స్టార్ట్. 4 సెకండ్లకు చూడండి ఫ్రెండ్స్, ఇది అతను ఆల్రెడీ నిపుణుల పర్యవేక్షణలో కోచింగ్ తీసుకుండు, ట్రైనింగ్ తీసుకుండు. ఈ చూస్తే 1 నిమిషంలోనే కంప్లీట్ చేసేటట్టుండు. ఎన్ని సెకండ్లు అయింది? 19 సెకండ్లలో 3 గ్లాసులు కంప్లీట్ చేసిండు. మొన్న కామెంట్ పెట్టిన రివెంజ్ ఛాలెంజ్ మేము సహించలేకపోతాం. ఫ్యాన్స్ మహేందర్ రెడ్డి ఫ్యాన్స్ పెట్టారు. దానికి గట్టి సమాధానం ఇద్దామని వచ్చింది. అలా మహేందర్ రెడ్డికి ఒకటి అసోసియేషన్ ఉంది సపరేట్, వాళ్ళ ఫ్యాన్స్ ది ప్రొడక్షన్ కూడా ఉంది. రస్కరాజా ప్రొడక్షన్ అని ఉంటుంది. ఫ్యాన్స్ కు మంచి సమాధానం ఇద్దామని వచ్చిండు. 1 నిమిషం 7 సెకండ్ల
9 గ్లాసులు కంప్లీట్ చేసిండు. మన మహేందర్ రెడ్డి వచ్చేసి 1 నిమిషం 7 సెకండ్ల కంప్లీట్ చేసిండు. ఎట్లుంది ఇంత తొందరగా తాగడానికి కారణాలు ఏంది, మరి మేమెందుకు తాగగలుగుతాం? ఒక ఓటమి, మొన్న ఒక ఓటమి అండ్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం కొంచెం ట్రై చేసిన కాబట్టి ఎవరో కన్బాక్ ఏమన్నా కాబట్టి గట్టిగా ట్రై చేసిన. 5th పర్సన్ వచ్చేసి రాండీ ఆటన్. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ గెలవాలంటే ఎంత, 1 నిమిషం 7 సెకండ్ల లోపు తాగాలి. ఇది పర్సనాలిటీ, ఇది చేసే చేష్టలకు ఈజీగా 1 మినిట్ బిలోనే తాగుతాడు. సో ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి రెడీగా ఉన్నావాను, తాగలుగుతావా కన్ఫామ్ గా? వచ్చినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడతలేడు. అని మాటలు ఏముండవు, చేతలే ఉంటాయి అని. మీరు ఇంత మాట్లాడారు, మీ చేతలు లేవు, మాటలే ఉన్నాయి. నా పనితనం చేతలలో చూపిస్తా అని చూద్దాం. ఇప్పుడు రెడీగా ఉన్నావా? 1 2 3 ఇది ఒకటి చిన్న పోయేది అట్లా తాగొచ్చి తాగరా మహేందర్ పని అయిపోయింది. ఇప్పుడిప్పుడే లేత పోరాడు ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే గడ్డం వస్తుంది. జూనియర్ ఇప్పుడు మా జూనియర్ 30 seconds కంప్లీటెడ్. ఇంకా 30 seconds టైం ఉందిరా నీకు. డేప్ వచ్చిందంటే కంప్లీట్ చేస్తాడు. నువ్వు సమాధానం ఇవ్వాలి, అందరికి సమాధానం ఇవ్వాలి. కొంచెం కూతగనం అంటే చూడండి, జూనియర్ మాకన్నా చాలా 42 seconds. మహేందర్ రెడ్డి ఏదో ఈడే ఇట్లా తాగుతాడు, ఆడు ఏదో మాట వరుస 54 ఇంకా 10 seconds ఉందిరా. బాడీకి దగ్గర రికార్డ్ బ్రేకర్. మామూలు తక్కువ చేసి ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చిండు. ఇప్పుడు ఏమన్నా ఫ్రెండ్స్ ఇలా మాట్లాడడానికి నేనే స్పీడ్ తాగిన అంటే నాకన్నా ఎక్కువ ఈడు తాగిండు. ఈడే తాగిన అయితే యాక్చువల్ గా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మన రాండి ఉంది కదా, వాడు దాదాపు 4 గంటలు కక్కిన కళ్ళు నోట కలిపి కక్కిన వీడియో చేయలే కానీ దాదాపు 4 గంటలు కక్కినాడు. కాబట్టి విన్ను మరి ఆడేది కాదు, నేనే కానీ ఒప్పుకోలేరు మరి, ఆడ ఒప్పుకోలేరా మరి మీరు. అరే నేను ఒకటి చెప్తారా, నువ్వు జరైనా పోయి టాయిలెట్ వస్తాడు పోయినట్టేనా, జరైనా పోయి టాయిలెట్ వస్తాడు పోయినట్టేనా. మరి అదంటే బాదం మిల్క్ లా షుగర్ సూదిపించుకుర్రా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మహేందర్ రెడ్డి 1 నిమిషం 7 సెకండ్లలో తాగితే దాన్ని బీట్ చేసి 59 సెకండ్లలో రాండీ ఆటన్ అది చేసిండు. 9 గ్లాసులే కడుపు అట్లా బిగ్గర కట్టుకున్నా వాటిలో తాగి 4 గ్లాసులు కక్కేసినాడా. మరి ఆడు గెలిచినాడు, నేను గెలిచినా ఎప్పుడు మీరు కింద కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. నువ్వు పోయా కత్తవా అని మాట్లాడుతున్నారు. మహేందర్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు మొన్న ఛాలెంజ్ లో ఓడిపోయిండు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు మహేందర్ రెడ్డికి. ఇప్పుడు రాండీ ఆటన్ 59 సెకండ్లలో 9 గ్లాసులు కంప్లీట్ చేసిండు. దగ్గర ఒక కరెక్ట్ కానీ అట్లా చేసి 1 సెకండ్ లో 4 గ్లాసులు 1 సెకండ్ ఏం కాలేదు ఫ్రెండ్స్, ఒక 10 seconds. ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ మనీ ఇచ్చిన దాకా ఉండాలి, ఆడు వెయిట్ చేయలేదు కక్కిన మరి. అది గెలిచినట్టు గెలవనాడే మీరు కింద కామెంట్ చేయరు దాని గురించి. ఒకటే ఇంకా విన్నర్ వచ్చేసి ఇప్పుడు రాండీ కంప్లీట్ చేసిండు. మహేందర్ రెడ్డిని ఢీ కొట్టిన ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుండు, ఎదగనిద్దాం మనం. ఇప్పుడు గిఫ్ట్ వచ్చేసి మహేందర్ రెడ్డి చేతిలో మీదుగా అందజేద్దాం. ఇప్పుడు ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి రాండీ, సెకండ్ పొజిషన్ మహేందర్ రెడ్డి, థర్డ్ శివలేస్నర్, 4th వచ్చేసి శ్రీకాంత్, 5th పొజిషన్ వచ్చి శివ. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన విజేతకు మహేందర్ రెడ్డి సెకండ్ పొజిషన్ వచ్చింది కాబట్టి అతని చేతుల మీద గిఫ్ట్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టడానికి చూసుకో. 2000 వాచ్ ఫ్రెండ్స్. ఇది నిన్నను ఈవినింగ్ వచ్చింది వాచ్. ఇప్పుడే జూనియర్ ఆర్టిస్ట్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిండు, వేసుకొని పోయిండు అన్ని డ్రెస్. మీకు ముందు చెప్పినట్టుగానే వీడియోలో ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇస్తామని చెప్పిన విజేతలకు 2000 వాచ్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాము. దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.